బైబిల్‌లో ఏదైతే ఉందో అదే పాటిస్తారు మీరు. బైబిల్‌లో ఎక్కడన్నా ఉందా? పువ్వులు పెట్టుకోవద్దు, ఆడవాళ్ళు స్త్రీలు పువ్వులు పెట్టుకోవద్దు అని చెప్పేసి, లేదా స్త్రీలు పువ్వులు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషులు, వేశ్యలు అని చెప్పేసి ఎక్కడన్నా అదే రాసుందా? అంటున్నా కదా. సో, నేను పనికిరాని మాటలు, అదే అది ఉందా? కల్పిత మాటలు ఓకే. ఎందుకు? అది రాసారా? లేదా ఈ బైబిల్ సృష్టికర్త ఎవరైనా ఉన్నారో ఆయనకు అంత టైం ఉండిందా? మల్లెపూల మీదనే రాయడానికి? లిఖితం మల్లెపూల మీదనే ఇంకేమైనా ఉందా? గులాబీ పూలు, చామంతి పూలు, ఇంకా డిఫరెంట్ ఏదైనా ఉండండి గోబీ పూలు, సార్. దీని మీద కూడా ఏమైనా రాసిండా? కరెక్టే. ఇప్పుడు అసలు ఆ సబ్జెక్టే అవసరం లేదు వాళ్ళకు. ఏదో నోరు జారాడా అనుకుందాము. నూరు ఎట్లా సార్? ఇప్పుడు సార్, అనుకుందాం ఒక సార్. చిన్న సామెత ఉంది. చీర కట్టుకున్న ప్రతి ఒక్కటి నా పెళ్ళామే అనంటే కాదు కదా. నూరు ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఒక చిన్న స్టేట్మెంట్ అండి. ఒకవేళ ఇది ఆడవాళ్ళకి కాదు, ఈవెన్ జోగినీలు కూడా వేసుకుంటారు. అవును. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అనుకోండి, అది వేరే వెళ్ళిపోతుంది. కానీ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇతను చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ కోరుకుంటాను. ఇది ఇప్పుడు దైవానికన్నా మించిన వాళ్ళు అయితే కాదు కదా వీరు. దేవునికన్నా గొప్పవాళ్ళు కారు వీళ్ళు. దేవుని ఏదైతే వ్యాఖ్యలు ఉందో అది బోధించే వాళ్ళు మనసు ఎలా ఉండాలి, ఎలాంటి కక్ష, ఈర్ష, ఇతర పట్ల అసభ్యకరమైన మాటలు అంటే ఓవరాల్గా దేవుడు దేవుడు ఎలా ఉంటాడో దైవ బోధన చేసేవాళ్ళు కూడా అలా ఉండాలి. ఆల్మోస్ట్ అలా ఉండాలి. అలా ఉండాలంటారా? ఆల్మోస్ట్ నేను ఇంకోటి అడుగుతాను. ఇప్పుడున్న ప్రస్తుత అంతే కదండి. ఇప్పుడు సార్, ఇప్పుడు వీళ్ళు బోధిస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? ఈయనను చూసి కాదు, ఆయనను చూసి ఈయనలో చూస్తారు. ఎందుకంటే ఈయన చెప్పేదంతా ఆయన గురించి చెప్తారు కాబట్టి, దేవుడి గురించి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి గుడ్డిగా మిమ్మల్ని నమ్మొస్తారు. కానీ మీరేం చేస్తున్నారు? పిలిచి పనికిరాని మాటలన్నీ చెప్పి, పనికిరాని వేషాలంతా వేసి వాళ్ళని నమ్మొద్దు, ఆ దేవుడు ఈ దేవుడు. ఏ దేవుడు గురించి మనకెందుకు? నేను ఇక్కడ వస్తే ఈ గుడి గురించే మాట్లాడండి, వేరే గుడ్ల గురించి అవసరం లేదు మనకు. అసలు యాక్చువల్లీ తప్పంతా కొందరు తప్పులు ఏం చేస్తున్నారంటే, భక్తులు ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది. ఏదైతే భక్తులు ఇప్పుడు చర్చికి వెళ్ళారనుకోండి, గుడికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే, అయ్యగారు నేను చర్చికి వచ్చాను, నాకు చర్చ్ గురించే చెప్పండి, బైబుల్ లోపల ఉన్నదే చెప్పండి, భగవద్గీత గురించి రాలే మేము, మాకు అనవసరం భగవద్గీత గురించి. మేము చర్చికి వచ్చాము, చర్చ్ గురించి మాట్లాడండి, మాకు పంతుల గురించి చెప్పకండి, ప్రసాదం గురించి చెప్పకండి, అసలు వాళ్ళు ఏమన్నా తినండి, నాకు అనవసరం. నాకు బైబిల్ గురించి, బైబిల్లో ఏది ఉందో అదే చెప్పండి. ఎగ్జాంపుల్స్ వద్దు మనకు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పకండి మీరు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తారు వీళ్ళు.